హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శంషాద్ని. వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఆకాకరకాయతో ఫ్రై. సైడ్ డిష్గా పప్పుచారు, టమాటా రసం దేనిలోకైనా సూపర్ కాంబినేషన్. ముందుగా అరకిలో దాకా ఆకాకరకాయల్ని తీసుకొని శుభ్రంగా కడగండి. శుభ్రంగా కడిగాక కొద్దిగా ఉప్పు, పసుపును వేసి ఈ కాకరకాయల్ని రఫ్ చేస్తా ఈ ఉప్పు, పసుపు అంతా బాగా కలిసే విధంగా కలపండి ఈ కాకరకాయల్లో. ఇలా ఉప్పు, పసుపు వేసి కడగడం ద్వారా దీంట్లో ఉన్న కణాలన్నీ తొలగిపోతాయి. ఇప్పుడు వేడి నీళ్ళను పోసి ఒక 5 నిమిషాలు ఇదే విధంగా పెట్టేయండి. 5 నిమిషాల తర్వాత ఈ నీటిలో నుంచి తీసేసి ఎదురు ఈ అంచులని కట్ చేసుకొని ఇలా బారుగా పొడవుగా కట్ చేసుకోండి. నేను ఇలా బారు ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. మీకు ఇలా బారుగా వద్దు అనుకుంటే వీటిని చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. మీకు ఈ కాకరకాయలో ఉన్న గింజలు వద్దు అనుకుంటే స్కిప్ చేయండి, కానీ నేను గింజలతో సహా ఫ్రై చేసుకుంటాను. కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కాస్త ఎక్కువగానే పట్టుద్దండి, చూసి వేసుకోండి మీకు ఎంత కావాలో అంత. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకొని మూతను పెట్టేసి మీడియం మంట మీద పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించండి. ఒక 5 నిమిషాలు ఈ ఆయిల్లో మగ్గిన తర్వాత మూతను తీసి ఒక్కసారి మధ్యలో కలిపేసుకొని మళ్ళీ మూతను పెట్టేసి మగ్గించుకోండి. కాకరకాయలు ఫ్రై అయ్యేలోపు మనం ఒక చిన్న కారాన్ని రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ దాకా ఎండి కొబ్బరి, మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకొని, మీకు కారం వద్దు అనుకుంటే ఎండిమిర్చిని వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఒక 20 దాకా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఒక్కసారి పల్సిచ్చి తిప్పండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి, ఒక్కసారి పల్స్ చేస్తే చాలు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కారాన్ని రెడీగా పక్కన పెట్టుకోండి. మనకి కాకరకాయల్లో కావాల్సిన కారం అనేది రెడీ అయిపోయింది కదండి. ఇటు సైడు మన కాకరకాయలు కూడా కాస్త ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఈ కాకరకాయల్లో పసుపు 1 టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని, ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. ఈ ఉప్పు, పసుపు వేశాక ఒక్కసారి కలిపేసుకొని చిన్న మంట మీద పెట్టుకొని మంచి క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కాకరకాయలు అనేవి చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కారపొడిని వేసేసుకొని ఈ కాకరకాయల్లో చక్కగా కలిసే విధంగా కలిపేసుకోండి. మంటను చిన్న మంట మీద పెట్టుకొని వేయించుకోవాలి. మనం అన్నీ పచ్చివే వేసాం కదండి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ పచ్చివే వేసాం కదా. వీటిలో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు చిన్న మంట మీద పెట్టుకొని మనం ఈ కాకరకాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ కారం కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకును కూడా వేసేసి కలిపేసుకోండి. ఒక్కసారి నేను చేసే విధంగా ఈ కాకరకాయ ఫ్రైని మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. సైడ్ డిష్గా టమాటా చారు, టమాటా పప్పు, పప్పు చారు అసలు దేనిలోకైనా సూపర్ కాంబినేషన్. మీకు గనుక రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.